కోటి విద్యలు కూటి కోసమే అన్నారు మన పెద్దలు. మనిషి జీవితం ముందుకు కదలాలంటే నేడు డబ్బు కావాలి. కానీ అంతకంటే ముఖ్యంగా మనిషికి ఆరోగ్యం ఉండాలి. ఆ ఆరోగ్యమే లేకపోతే ఎంత డబ్బు సంపాదించినా నిరుపయోగమే. అందుకే ఆరోగ్యం విషయంలో ఎలాంటి చిన్న సమస్య వచ్చినా ఖర్చు గురించి ఆలోచించకుండా అప్పు చేసైనా మరీ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటాం. ఆరోగ్యం బాగుంటే తర్వాతైనా సంపాదించుకోగలం అనే నమ్మకం. అయితే ప్రజల ఆరోగ్యాన్ని ఒక వ్యాపార ఆలోచనగా మార్చుకొని నేడు ఎన్నో రకాల ప్రైవేట్ హాస్పిటల్స్ మోసాలు చేస్తూ నడుస్తున్నాయి. ఒక మధ్యతరగతి కుటుంబ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది అంటే వారికి వచ్చినంతలో సంతోషంగా ఖర్చు పెట్టుకుంటూ బ్రతుకుతుంటారు. తమకు వచ్చిన జీతం సరిపోతూ అప్పు అవ్వకుండా ఆ నెల గడిచిపోతే హమ్మయ్య అనుకుంటారు. అదే ఒకవేళ సడన్గా ఆ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం పాడై హాస్పిటల్కి వెళితే అక్కడ అయ్యే ఖర్చులు ఆ మధ్యతరగతి కుటుంబానికి భారంగా మారతాయి. అటు అప్పు కోసం తిప్పలపడుతూ తమ వారి కోసం బాధపడుతూ వారు హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చే వరకు ఆ కుటుంబం అంతా టెన్షన్గానే గడుపుతారు. కానీ ఈ టెన్షన్ల నుండి బయటపడాలి అంటే మనం చేయవలసిన ఒక పని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. మన చేతిలో వైద్యానికి సరిపడే డబ్బు కనుక ఉంటే మనం కాస్తైనా రిలాక్స్ అవ్వచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఇప్పటి విపత్కర పరిస్థితుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం అనేది చాలా ముఖ్యం. కనుక ఈ వీడియోలో హెల్త్ ఇన్సూరెన్స్ గురించిన కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు తెలపబోతున్నాను. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎందుకు మనకు అవసరం, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనం గమనించాల్సిన విషయాలు ఏమిటి అనే ఈ విషయాలని మీకు పూర్తిగా స్పష్టంగా వీడియో తెలియజేస్తాను. వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, ఎండ్ వరకు మిస్ కావద్దు. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మొదటిగా అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఇప్పుడు ఏదైనా ఆరోగ్య సమస్య వలన హాస్పిటల్కి వెళితే అక్కడ వారు వేసి బిల్లు చూస్తే ఆ బిల్లు కట్టేవారికి గుండె ఆగినంత పని అయిపోతుంది. చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా సరే ఆ సమస్యను తెలుసుకోవడానికి చేయవలసిన టెస్టులు, ట్రీట్మెంట్లు, వేసుకోవాల్సిన మందులు అన్నీ కలిపితే బిల్లు తడిచి మోపిడవుతుంది. ఆరోగ్య సమస్యల నుండి ఎలాగూ తప్పించుకోలేం. కనీసం హాస్పిటల్ వాళ్ళు వేసే బిల్లు నుండి అయినా తప్పించుకోవాలి అంటే మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోక తప్పదు. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది మనకి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా, ఏదైనా ప్రమాదం జరిగి హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తే ఆ హాస్పిటల్లో అయ్యే మన వైద్యం కోసం అయ్యే మొత్తం ఖర్చు అంతా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీనే కవర్ చేస్తుంది. అంటే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కనుక ఉన్నట్లయితే హాస్పిటల్లో ఏదైనా ఖర్చు వస్తే ఆ ఖర్చు మొత్తాన్ని మీరు తీసుకున్న ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీని పే చేస్తుంది. దీనివల్ల ఆ సమయంలో మనం డబ్బుల గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఇక మరొక ప్రశ్న, నా ఆరోగ్యం ప్రస్తుతం బాగుంది, నాకు హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం లేదు కదా అనుకోవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు, ఇది అందరికీ తెలుసు. కానీ ప్రస్తుత రోజుల్లో రోగానికి వయసుతో సంబంధం లేకుండా పోయింది. ఎలాంటి వ్యసనాలు, చెడు అలవాటు లేనివారు సైతం రోగాల బారిన పడుతున్నారు. రకరకాల కారణాలతో జబ్బులు ఎవరిని వదిలిపెట్టట్లేదు. మరోవైపు ఈ రోగాల మాదిరిగానే వైద్య ఖర్చులు కూడా బాగా పెరిగిపోయాయి. ఇది ఎవరూ కాదనలేని సత్యం. బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్ ఇలా ఎన్నో రకాల వ్యాధులు అనేవి పేద, మధ్య, ధనిక అనే తేడా లేకుండా వచ్చేస్తున్నాయి. దాంతో పేద, మధ్యతరగతి వారి జీవితాలు అనేవి కేవలం ఒక హాస్పిటల్ బిల్తో తిరగబడిపోతున్నాయి. అందుకే మనలాంటి వారందరికీ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక వరం లాంటిది. ఒక వ్యక్తి తాను అనారోగ్య పరిస్థితిని ఎదుర్కొన్నంత వరకు కూడా తాను హెల్త్ ఇన్సూరెన్స్ని తక్కువగా అంచనా వేస్తున్నాడు లేదా లెక్క చేయడం లేదు. మరికొందరు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం, ఇక దాంతో మాకేం అవసరం ఉంటుందిలే అని భావిస్తున్నారు. ఇక మరోవైపు మరికొందరు హెల్త్ ఇన్సూరెన్స్లు అనేవి చాలా ఖరీదైనవి, ఖర్చుతో కూడుకున్నామని భావిస్తున్నారు. ఇక ఇంకోవైపు మేము పనిచేస్తున్న కంపెనీ ద్వారా గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేవి ఉన్నాయి, ఇక మాకు దాంతో అవసరం ఏముందని భావిస్తున్నారు. నిజానికి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీరు అక్కడ పనిచేస్తున్నంత కాలం ఉపయోగపడుతుంది, తర్వాత ఉండదు. అంతేకాదు కొన్ని పరిస్థితుల్లో ఆ ప్లాన్ అనేది మన వైద్య ఖర్చుకు సరిపోదు. ఇక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఏమాత్రం ఖరీదైనది కాదు, చాలా తక్కువ ధరకే మనం పొందవచ్చు. అది ఎలా అనేది ముందు చెప్తాను. ఇక ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉండొచ్చు, కానీ అత్యవసర పరిస్థితి అనేది ఏ రూపంలోనైనా ఎలాగైనా రావచ్చు, మనకి చెప్పి మాత్రం రాదు. కనుక మనకు, మన కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండటం అనేది ఒక రక్షణ కవచం లాంటిది. ఇది ఉండటం అనేది వైద్య ఖర్చు విషయంలో మన ఆందోళన తగ్గించి మన ఆర్థిక పరిస్థితులను కాస్త చక్కబెడుతుంది. కనుక మనలాంటి మిడిల్ క్లాస్ వారికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉండటం తప్పనిసరి. ఇక తరువాతి ప్రశ్న, ఏ వయసులో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది ఉత్తమం? మనం సంపాదించడం మొదలుపెట్టిన వెంటనే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవడం మంచిది. ఎందుకంటే మనం ఎంత తక్కువ వయసులో ఉన్నప్పుడు తీసుకుంటే మనం కట్టే ప్రీమియం అనేది అంత తక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్గా చూస్తే 5 lakh కవరేజ్ ఉన్న పాలసీని 20 ఏళ్లలోపు వారు తీసుకుంటే వారు సంవత్సరానికి కట్టే ప్రీమియం అనేది కేవలం 8,000 రూపాయలు మాత్రమే ఉంటుంది. అదే 30 ఏళ్లలోపు వారైతే 12,000 వరకు ఉంటుంది. ఆ పైబడి వయసు వారైతే మరింత పెరుగుతుంది. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ వ్యాధుల రిస్క్ అనేది పెరుగుతుంది కనుక కట్టే ప్రీమియం పెరుగుతుంది.
అందుకే వీలైనంత తక్కువ వయసులో తీసుకోవాలి. ఇక తర్వాతి ప్రశ్న, హెల్త్ ఇన్సూరెన్స్ని ఎక్కడ తీసుకోవడం మంచిది? హెల్త్ ఇన్సూరెన్స్ని ఆన్లైన్లోనో లేదా ఏజెంట్ ద్వారా ఎక్కడైనా తీసుకోవచ్చు. ఆన్లైన్లో తీసుకోవడం అనేది మనం కట్టే ప్రీమియంని తగ్గిస్తుంది, ఫలితంగా డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఏజెంట్ ద్వారా అనేది కాస్త కమిషన్ కలవడంతో ప్రీమియం కాస్త పెరుగుతుంది. ఇక ఆన్లైన్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు బెస్ట్ ఆప్షన్ పాలసీ బజార్. దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో ఉంచుతాను. దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు నేరుగా ఈ వెబ్సైట్లోకి వెళ్ళిపోవచ్చు. వీరు అప్ టు 25% వరకు డిస్కౌంట్ని హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ల మీద, అలాగే అదర్ ఇన్సూరెన్స్ల మీద కూడా డిస్కౌంట్ ఇస్తున్నారు. 1 crore ఇన్సూరెన్స్ కవర్ సైతం కేవలం 390 రూపీస్ నుంచి మొదలవుతుంది. అలాగే సెక్షన్ 80D కింద అప్ టు 75,000 వరకు ట్యాక్స్ బెనిఫిట్ పొందవచ్చు. ఇక వీరి నుంచి 30 minutes క్లెయిమ్ సపోర్ట్ సర్వీస్ కూడా కలదు. పాలసీ బజార్ వారు డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే హాస్పిటలైజ్డ్ అయిన సమయంలో మనతో ఎవరు లేకపోయినా వీరే క్లెయిమ్ విషయంలో పూర్తిగా హెల్ప్ చేస్తారు. ప్రస్తుతం ఏ చిన్న డిజీజ్ అయినా మెడికల్ కాస్ట్ అనేది 2 to 3 lakhs కనీసంగా ప్రైవేట్ హాస్పిటల్లో అవుతుంది. కనుక హెల్త్ ఇన్సూరెన్స్ ఉండటం అనేది ముఖ్యంగా మన పేరెంట్స్కి చాలా ముఖ్యం. కనుక వారికి 5 lakhs లిమిట్ ఉంటుంది కాబట్టి ధైర్యంగా ఉండొచ్చు. వీరు డయాబెటిక్ పేషెంట్స్కి మరియు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఉన్నవారికి, అలాగే సీనియర్ సిటిజన్స్కి కూడా కవరేజ్ అందిస్తున్నారు. పాలసీ బజార్లో ఇప్పటి వరకు 2.64 crores మంది పాలసీలు తీసుకున్నారు. వీరు వెబ్సైట్లో 51 ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ కలరు. వారిలో మనకు నచ్చిన వారి నుంచే మనం పాలసీని తీసుకోవచ్చు. కనుక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు పాలసీ బజార్ అనేది బెస్ట్ ఆప్షన్. కింద డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లోను వారికి సంబంధించిన లింక్ ఉంటుంది, మీరు చూడవచ్చు. ఇక ఏ రకం పాలసీని తీసుకోవాలి? హెల్త్ ఇన్సూరెన్స్లో ముఖ్యంగా 2 రకాలు కలవు. అవే, ఒకటి ఇండివిజువల్, 2 ఫ్యామిలీ ఫ్లోటర్. ఇండివిజువల్ అనేది కేవలం ఒక వ్యక్తికి మాత్రమే తీసుకునేది. దీన్ని మీరు మీకోసం లేదా మీ కుటుంబం కోసం ఎవరికైనా తీసుకోవచ్చు. కానీ ఫ్యామిలీ ఫ్లోటర్ కుటుంబం మొత్తానికి కలిపి తీసుకునేది. ఇందులో పూర్తి కుటుంబాన్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక ఇండివిజువల్ కంటే ఫ్యామిలీ ఫ్లోటర్ అనేది ప్రీమియం విషయంలో కాస్త డబ్బును ఆదా చేస్తుంది. ఇక ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ అనేవి కేవలం మన ఇండియాలో ఉండే వరకు మాత్రమే కాదు, ఎన్ఆర్ఐలు సైతం యూఏఈ లేదా సింగపూర్, మలేషియా ఇలా ప్రపంచంలో ఎక్కడో మీరు ఉంటున్నా మీ ఇండియాలోని పేరెంట్స్ కోసం మీరు హెల్త్ ఇన్సూరెన్స్ని తీసుకోవచ్చు. ఎలాంటి పేపర్ వర్క్ కానీ క్లెయిమ్ ప్రాసెస్ అయినా కూడా అంతా కూడా పాలసీ బజార్ వారు చూసుకుంటారు. ఇక మన హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ని తీసుకోవడం ద్వారా కట్టే ప్రీమియంలపై ట్యాక్స్ రిడక్షన్ పొందవచ్చు. యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫ్ ఇండియా 1961 ప్రకారం హెల్త్ ఇన్సూరెన్స్ వలన అండర్ సెక్షన్ 80D ద్వారా 75,000 వరకు ట్యాక్స్ బెనిఫిట్ని పొందవచ్చు. మనం మన కుటుంబం కోసం మెడికల్ పాలసీ తీసుకోవడం అనేది మన ఫైనాన్షియల్ లైఫ్ని బెటర్ చేస్తుంది. మన కుటుంబం విషయంలో మనం కాస్తైనా ప్రశాంతంగా, ధైర్యంగా ఉండాలంటే ఈ రోజే హెల్త్ ఇన్సూరెన్స్ని తప్పక తీసుకోవాలి. పాలసీ బజార్ వారికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంచుతాను, మీరు తప్పకుండా చూడవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.